10 సంవత్సరాల చిన్నోడిని ప్రేమించింది. వాళ్ళ నాన్న దగ్గర దత్తుడుగా పనిచేస్తూ వాడు ఏదో రకంగా ట్రాప్ చేసాడు ఈ అమ్మాయిని. ఆ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కుదరదని తెలిసి మొగుని చంపేస్తే ఇక వెధవైన తర్వాత నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. అర్థమైందా? ఒక అమాయకుడు బలైపోయాడు ఈ కాన్సెప్ట్ వల్ల. ఈ సోనం లాంటి నిజంగా నీచురాల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళని అసలు సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి ఆలోచన ఉన్న ఏ ఆడపిల్లైనా సరే ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని బరి తెగించి చెప్పండి. ఒక అమాయకుడు ప్రాణం తీయడానికి వీలు లేదు. అది మీకు హక్కు కాదు. ఆ తల్లిదండ్రులు తెలుస్తుంది ఆ బాధ, నీకు తెలీదు. అతి కిరాతకంగా డబ్బులు ఇచ్చి మరి నువ్వు చంపించావు అంటే అసలు నువ్వు ఒక టెర్రరిస్ట్ కంటే దారుణం అన్నమాట. స్వతంత్రం ఎక్కువైపోతే అంతే. ఎవరికైనా స్వేచ్ఛ స్వతంత్రం ఎక్కువైపోతే ఇంతే. అంటే ఇవ్వాలి, తప్పు కాదు. అది ఇవ్వడంలో తప్పు కాదు, దాన్ని వినియోగించుకునే విధానంలో తప్పు ఉంది. ఇప్పుడు ఎవడైనా సరే మానవ మృగంలా మారుతున్నాడు అంటే వెనకాల ఈ సోషల్ మీడియా కూడా చాలా కారణం అవుతుంది.